దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతట్టి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గత 5 రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించిన మాగంటి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి కొద్దిసేపటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. మాగంటి లేని లోటు తీర్చలేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఏదైతే మాగంటి కుటుంబానికి మాగంటి కుమారుని దగ్గర తీసుకుని ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర తీసుకుని ఓదార్చిన పరిస్థితి అనిపిస్తుంది. అక్కడ పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా ఒక గొప్ప నేతను కోల్పోయాం, ఎవరిని కదిలించిన ఒక రాజనీతి గల నాయకుడిని కోల్పోయాం, మచ్చలేని నాయకుడు అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాగంటి గోపీనాథ్ గత 3 పర్యాయాలుగా పార్టీతో పాటు ఇటు జుబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా ఎనలేని సేవలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉన్నారు. కార్యకర్తల కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ నినాదాలు చేశారు. అయితే ఇటీవల బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ అరాచకాలకు మా కుమారుడు మరణించారు, మా కుమారుడు అరాచకాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి సర్దార్ తల్లిదండ్రులు కూడా ఇవాళ కేసీఆర్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. మాకు ఇవాళ దిక్కు లేకుండా పోయారు, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న నాయకుడు ఇవాళ మాకు కూడా ఇక్కడ లేకుండా పోయారు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన వారంతా కూడా కేసీఆర్ చూసి వారంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూస్తూ కేసీఆర్ కంటతడి పెట్టిన నేపథ్యంలో వారు కూడా అంతా కన్నీటి పర్యంతమై ఒక్కసారిగా సుఖశబ్దంలో ముందుపోయారు. సుబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు నాయకులు అంతా వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నారు. అంతేకాకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సైతం మేము కార్యకర్తలు అంటే ఒక జుబ్లీహిల్స్ నియోజకవర్గమే ఆయన కుటుంబం కనుక జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు ఆయన కుటుంబానికి అందరం కూడా అండగా ఇస్తాం, భాషగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొద్దిసేపు కుటుంబ సభ్యుల్ని ఓదార్చి మీకు అండగా నేనున్నా, మీరు ఎలాంటి ఆవేదన చెందొద్దు, నేను ఖచ్చితంగా గోపీనాథ్ ఆశయాలను నెరవేరుస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున జుబ్లీహిల్స్ కార్యకర్తలకు కావచ్చు, జుబ్లీహిల్స్ లో ఉండే ప్రతి ప్రజలకు కూడా మేము ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఆ కుటుంబ పార్థివ దేహాన్ని చూస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీటి పెట్టిన పర్యంతం వాళ్ళ అందరినీ కలిసివేసింది. ఆయన లాంటి సౌమ్యుడు ఇక్కడ లేకపోవడం ఎవరు కూడా ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ అంటే ఖచ్చితంగా వాళ్ళ యావత్ జుబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు హైదరాబాద్ నగరానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి అధ్యక్షుడిని కోల్పోవడం, జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు సేవలు అందిస్తున్న ఒక ఎమ్మెల్యేని కోల్పోవడం ఖచ్చితంగా బాధాకరం అని చెప్పేసి కూడా వారంతా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ మొదటి నుంచి కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినట్టు నుంచి కూడా కేటీఆర్ ఫ్యామిలీ వారికి అండగా ఉంటుంది. ఇమాన్స్ తో పాటు శైలిమ కూడా వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళకు కూడా పొద్దుటి నుంచి కూడా చనిపోయినప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పెద్ద ఇక్కడ చేరుకున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు వర్కింగ్ కేటీఆర్ అంతా కూడా ఇక్కడే ఉండి వారి కుటుంబానికి ఒక అండగా ఒక బాసటగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సునీత. కానీ కేసీఆర్ ఇలా భావోద్వేగంగా చూడడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది కదా లివిల్? ఎగ్జాక్ట్లీ. ఏదైతే కొన్ని సందర్భాల్లో మాత్రమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ భావోద్వేగానికి గురవుతారు. అలాంటి సందర్భం వల్ల మనకు అంటే చాలా సౌమ్యుడు, అత్యంత సన్నిహితుడుగా కేసీఆర్ అత్యంత సన్నిహితుడుగా హైదరాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ పార్టీకి కూడా ఎనలేని సేవలు చేశారు. పార్టీ ఏ కార్యక్రమానికి నాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ 19 నెలల పాలనలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పెద్ద ఎత్తున తన కార్యకర్తలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఆందోళన కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా ముందుండే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని కూడా ఈ సందర్భంగా చెప్పనవసరం లేదు. అందుకోసమే అటాచ్మెంట్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటాచ్మెంట్ ఉన్న గోపీనాథ్ ఈ విధంగా పార్థివ దేహమే అంటే డాక్టర్లు ఎన్నో శత విధాలకు ప్రయత్నించారు బతికించడం కోసం. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక రకాలుగా డాక్టర్లను అన్ని విధాలకు కూడా బతికించండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం అధినేత ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాంటి సందర్భంలో ఇవాళ
మాగంటి గోపినాథ్ మన మధ్య లేడని తెలిసిపోవడంతో ఈ విధంగా భావోద్వేగానికి గురైనారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాగంటి గోపినాథ్ చాలా దగ్గర పరిచయం. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా మాగంటి గోపినాథ్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బంధం ఏర్పడింది. ఆ బంధం ఇవాళ ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కావచ్చు, అభివృద్ధిలో 10 సంవత్సరాలు కావచ్చు, ఇవాళ ఈ 19 నెలల ప్రతిపక్ష పాలనలో కూడా అంటే మాగంటి గోపీనాథ్ గారి కొడుకుని దగ్గరికి తీసుకొని మాట్లాడడం కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చారు? ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మొదటి నుంచి కూడా కేసీఆర్ అధినేత కుటుంబం ఎల్లవేళ అండగా ఉంటుంది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా వర్తిపడి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ వారి కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటూ వారితోనే ఉంటున్న క్షణాలు కూడా మనం ఇవాళ మరొకసారి అధినేత కేసీఆర్ వాళ్ళ కొడుకుని దగ్గరికి తీసుకొని వారి కుమార్ని దగ్గర తీసుకుని ఓదార్చి నీకు నేనున్నాను, నీకే కాదు జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము అండగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టి తీసుకుంటాం. ఇన్ని రోజులు ఏ విధంగా అయితే మీ నాన్న సేవలు అందించారో ఇప్పటికి కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా సేవలు అందిస్తుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ అధైర్యపడవద్దు, మీకు అండగా మేమున్నాం, మీకు బాసరగా మేమున్నామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ వాళ్ళ కుమార్ని తీసుకొని ఓదార్చిన క్షణంలోనే భావోద్వేగానికి గురైనట్లు కూడా మనం ప్రధానంగా చూడొచ్చు సునీత. రైట్ లివిల్.